హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్సీ సిఆర్ నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7వ నెల 16వ తారీఖు 2024 అండి. అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8వ నెల 15వ తారీఖు అండి. 7వ నెల 16వ తారీఖు నుంచి 8వ నెల 15వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ will be on the basis of merit list prepared in respect of all the candidates who apply against the notification. The merit list will be prepared on the basis of percentage of marks in matriculation with minimum 50% aggregate marks plus ITI marks in the trade in which apprenticeship is to be done. The panel will be on the basis of simple average of marks in the matriculation and ITI. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ మార్క్స్ బట్టి ప్లస్ ఐటీఐ మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది ఉంటుందండి. దాని ద్వారానే సెలక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ అప్రెంటిసెస్ తాలూకా ట్రేడ్స్ అనేది ఇచ్చారండి. ఫాలోయింగ్ ట్రేడ్స్లో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, ట్రైలర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, వెల్డర్, ఈ విధంగా అన్ని డీటెయిల్డ్గా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. వివిధ రకాలైన ట్రేడ్స్, దాని వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందండి. పూర్తి డీటెయిల్స్తో అయితే ఇవ్వడం జరిగింది. ఏ వేకెన్సీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందులో ఉన్నాయి అన్నీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మీరు డీటెయిల్గా కావాలనుకుంటే వీడియోని పాజ్ చేసుకొని చూడండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years of age and should not have completed 24 years of age on 15/7/2024. క్యాండిడేట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 15 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. అండ్ 24 years దాటకూడదు. అది కూడా 15వ తారీఖు 7వ నెల 2024కి 24 అనేది క్రాస్ అవ్వకూడదండి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ రిలాక్సబుల్ బై 5 years ఇన్ కేస్ ఆఫ్ SC/ST క్యాండిడేట్స్, 3 years ఇన్ కేస్ ఆఫ్ OBC క్యాండిడేట్స్. 5 years సెక్షన్స్ అనేది SC/ST వాళ్ళకి ఇచ్చారు, 3 years సెక్షన్స్ అనేది OBC వాళ్ళకి ఇచ్చాడండి. Accordingly, for different communities, the eligible date of birth range shall be as follows. కమ్యూనిటీ అండ్ డేట్స్ అనేది ఇచ్చారండి. ఈ రెండు డేట్స్ మధ్యలోనే జన్మించి ఉండాలి. జనరల్కి 15/7/2000 నుంచి 15/7/2009 మధ్యలో జన్మించాలి. ఎస్సీ వాళ్ళకి 15/7/1995 టు 15/7/2009లో జన్మించాలి. ఎస్టీ వాళ్ళకి 15/7/1995 టు 15/7/2009లో జన్మించాలి. ఓబీసీ అనేవాళ్ళు 15/7/1997 టు 15/7/2009 మధ్యలో అయితే జన్మించి ఉండాలండి. నెక్స్ట్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 examination system with minimum 50% marks in aggregate from recognized board and also possess national trade certificate in the notified trade issued by the National Council for Vocational Training of provisional certificate issued by National Council for Vocational Training or State Council for Vocational Training. మినిమం క్వాలిఫికేషన్ అనేది 10th క్వాలిఫై అయి ఉండాలండి. 10th తర్వాత ITI చేసి ఉండాలండి. పేమెంట్ ఆఫ్ పేమెంట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 100 rupees ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు. పేమెంట్ మోడ్ వచ్చేసి ఫీ పేమెంట్ విల్ హ్యావ్ టు బీ మేడ్ ఆన్లైన్ త్రూ పేమెంట్ గేట్వే యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ అండర్. గేట్వే ద్వారా పేమెంట్ని పే చేయొచ్చు. హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై విజిటింగ్ www.rrccr.com. డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగిందండి, www.rrccr.com. ఈ వెబ్సైట్లో మీకు
ఫుల్ డీటెయిల్స్ అనేవి ఆన్లైన్ ఎలా చేయాలనేది ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.